తన జోబులో ఉండింది ఇచ్చి తర్వాత మరి తన కోసం వెతుకులాడుకునేంత గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి. నీవు ఆ శిఖరాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అర్ధరాత్రి 12 గంటలకి అన్నా ఇది నాకు అవసరము, నా బంధువులు ప్రతి ఒక్కరూ నీ వెంట నడిచి నీవు మా చిరకాల మిత్రుడు గౌరవనీయులు ఆదోని ఓజీ అయినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారు 52వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు ఆయనకు ఆ ఇలవేల్పు, మా ఇలవేల్పు శ్రీ తిరుపతి తిమ్మప్ప వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదము నిండుగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఇవ్వాలని మా ఇలువేల్పైన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా మిత్రుడు భవిష్యత్తులో రాజకీయంగా కానీ ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎల్లప్పుడూ కూడా ఆయన ముందుండాలని, ఆ సహాయ సహకారాలు చేసేదానికి ఆ భగవంతుని తోడ్పాటు ఎప్పుడూ ఉండాలని చెప్పి నిండు మనసుతో నేను కోరుకుంటున్నా. అలాగే మేము చిన్నప్పటి నుంచి స్నేహితులు కాబట్టి నేను చాలా దగ్గరగా చూశాను. నేను మల్లప్పని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత తిప్పలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా కష్టమని ఎవరన్నా వస్తే తన జోబులో ఉండింది ఇచ్చి తర్వాత మరి తన కోసం వెతుకులాడుకునేంత గొప్ప మనస్తత్వం ఉన్న మనిషి నా సోదరుడు. ఇది ఎందుకంటే చాలా మందికి తెలియదు. మేము చూశాను నేను చాలాసార్లు. ఆయనతో లేకపోతే పక్కన అప్పు తీసుకొనైనా వచ్చిన వాళ్ళకి సాయం చేసేంత గుణము. ఈరోజు పొద్దున్న మల్లప్పదని సెలబ్రేషన్లో కూడా ఇంకో మిత్రుడైనటువంటి మా మామ ముజీబ్ మామ కూడా చాలా గొప్పగా చెప్పాడు అక్కడ కూడా. ఎందుకంటే మేమిద్దరు చూసినాం, కానీ మా మామని పిలిస్తే ఇటుకు వచ్చలేడు. మా మామకు ఉంది తర్వాత. ఎందుకంటే అటువంటి మనిషి. ఇది ఏదో ఆయన ముఖస్థుతికో ఆయన అనుచరులు అందరు ఇక్కడ ఉన్నారని నేను చెప్పడంలే. చాలా గొప్ప వ్యక్తి. ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలు చూడాల్సిన వ్యక్తి. ఆయన టైం బ్యాడో ఏమో కానీ, ఎందుకంటే రాజకీయంలో యాప్కాయంత అదృష్టం కూడా ఉండాల. ఎంత మంచితనం ఉన్నా ఏమున్నా కూడా యాప్కాయంత అదృష్టం కూడా ఉండాల. 2 సార్లకి ఆయనకి వచ్చిన అదృష్టం ప్రజారాజ్యం పార్టీలో ఎవరో తన్నుకొని పోయారు, ఇంకా ఎవరో కూడా తన్నుకొని పోయారు. సరే జరిగిపోయింది. కానీ ఎప్పుడు కూడా లైఫ్లో నేను నా స్నేహితుడికి ఇచ్చే సలహా, లైఫ్లో ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దు. ఎన్ని సమస్యల్ని, నీవు చూసినన్ని సమస్యలు నేను ప్రత్యక్షంగా కూడా చూసినాను కాబట్టి చెప్తున్నా, ప్రతి సమస్యని దాటుకుంటూ వచ్చావు. ఏదైతే చివరి లక్ష్యం నీది ఏదైతే ఉన్నదో అది నీ మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఆ లక్ష్యం సాధించేంత వరకు కూడా నీ స్నేహితులు నీకు ముందు నుంచి స్నేహితులే నీకు బలం. ఇది డంకాపదంగా నేను చెప్పగలను. ప్రతి సెకండులో ఎప్పుడు నీకు సమస్య ఉన్నా, ఏదున్నా, సలహాలు అనుకో, సూచనలు అనుకో, అన్ని రకాలుగా నీ వెన్నంటూ ఉండింది మాత్రం నీ స్నేహితులే. నీవు కూడా ఆ స్నేహితులకి ఇచ్చే విలువ, ఆ స్నేహితులకి ఇచ్చే గౌరవము మేము ఎప్పటికి కూడా మా జీవితంలో మర్చిపోలేము. అటువంటి గొప్ప వ్యక్తి నువ్వు.
నీ అదృష్టంకి మా దణమ్మ కూడా అటువంటి టైం దొరికింది. ఆమెకు మొక్కలు మనమందరం. ఈ సందర్భంగా ఆమెను కూడా నేను గుర్తు చేసుకుంటున్నా. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఇచ్చే ధైర్యము, వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెంటు ప్రతి మగవాళ్ళకి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాగే నీ ఇద్దరు కొడుకులు కూడా మంచి బుద్ధిమంతులైనారు, బాగా చదువుతున్నారు, మంచి మెరిట్లో వచ్చినారు. ఇంకా నీ లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం సాధించేటప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి ఇది నాకు అవసరం ఉంది అని అంటే నేను, నా క్యాడరు, నా స్నేహితులు, నా బంధువులు ప్రతి ఒక్కరూ నీ వెంట నడిచి నీవు ఆ స్థానానికి చేరుకునే వరకు నీ వెనక ఉంటానని నీ 52వ పుట్టినరోజు సందర్భంగా ఒక మిత్రుడిగా నీ ఉన్నత శిఖరాల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా నేను ఇవాళ నీవు ఆ శిఖరాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మిత్రుడికి ఇంకొకసారి హ్యాపీ బర్త్డే చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మన మల్లప్పన్న అభిమానులు, అలాగే మారుతినాయుడు, భూపాలన్న, ఇలా మనందరం ఒక అభిమానులు, ఒక కుటుంబం ఇదంతా. ఈ కుటుంబం ద్వారా మనం ఈ ఆధ్వర్యంలో మల్లప్పన్న గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలి. ఎందుకంటే ఆదోనిలో ప్రజలకు ఎవరికైనా సరే తన వంతు సహాయం చేసే దాంట్లో మల్లప్పన్న కూడా ముందుంటారు. ఇలాంటి సహాయాలు ఇంకా మరిన్ని ప్రజలకు చేయాలని చెప్పి తన దగ్గర ఉన్నా లేకున్నా ప్రజలకు సహాయం చేసే దాంట్లో ముందుంటాడు. కాబట్టి నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఇంకా ఆయనకి ఆయుష్, ఆరోగ్యాన్ని భగవంతుడు ఆయనకి ఇంకా ఎక్కువ ఇచ్చి ప్రజా జీవితంలో గడిపే విధంగా టైం కేటాయించి ఆయన ఆరోగ్య సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ దేవుడు తొందరగా ఆయనకి ఇది చేసి భగవంతుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా నేను జరుపుకున్నటువంటి జన్మదిన వేడుకల్లో కల్లా ద బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అంటే నాకు ఈరోజు యాక్చువల్గా అంటే నేను దాదాపు సర్వీస్ చేయబట్టి అటు మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నాయి, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ లీడ్ చేసినప్పుడు కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ, జనసేన పార్టీలోనూ రాజకీయాలకు అతీతంగా నన్ను వచ్చి విష్ చేయడం అనేది నిజంగా నేను ఎన్నో జన్మల పుణ్యం చేసింటే కానీ ఇటువంటి అవకాశం నాకు దక్కదు. అందుకే స్పెసిఫిక్గా నేనేం చెప్తున్నానంటే ఈరోజు ప్రత్యేకంగా మార్నింగ్ ఒక పార్టీ క్యాడర్ ఇంకొక పార్టీ నాయకుడిని పిలిపించి ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతున్నారని అంటే వాళ్ళకి శిరస్సు వంచి పాదాబంధనం తెలియజేసుకుంటున్నాను. దట్ స్పెసిఫికల్లీ నాకు దాదాపు 30 years ఫ్రెండ్షిప్గా కొనసాగినటువంటి స్నేహితుడిగా ఉన్నటువంటి ఒక బ్రదర్గా ఉన్నటువంటి భూపాల్ చౌదరి గారు, అలాగే మా యంగర్ బ్రదర్ మారుతినాయుడు గారు, వెంకటేష్ చౌదరి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సైన్యం అంతా, తిమ్మప్పన్న కానీ, లక్ష్మణ, వీళ్ళందరితో నేను పేర్లు చెప్పలేను కానీ వీళ్ళందరితో ఈనాటిది కాదు ఇది సంబంధం. రాజకీయాల మార్గాలు వేరైనా, అభిమాన మార్గాలు వేరైనా మేమందరూ ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏమంటే బర్త్డే సెలబ్రేషన్ ఈరోజు ఎందుకు ఇది స్పెషల్ డే నాకు అని అంటున్నానంటే నేను ఈ ఒక 8 months నుంచి అనుభవించినటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అది ఏ దేవునితో చెప్పుకోలేని పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, నేను ఈ మధ్య ఆదోనిలో కూడా ఉండట్లేదు. అదేమంటారు, ఒక